క్రీస్తు మనల్ని ప్రేమించినట్లు మనం ఇతరులను ప్రేమించాలని ప్రభు నేర్పించిన పాఠం. ముఖ్యంగా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మీరు ఒకరినొకరు ప్రేమించుకోరండి. మీ పూర్ణ హృదయంతో మీ దేవుణ్ణి ప్రేమించండి. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. మందిరంలోనికి వచ్చినప్పుడు మన మనస్సాక్షి తిరిగి మేల్కొంటుందండి, తిరిగి శుద్ధీకరించబడుతుంది. అందుకే క్రమంగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, క్రమంగా మోకరించి ప్రార్థించేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వారి మనస్సాక్షి చాలా చాలా సున్నితంగా, చిన్న చిన్న తప్పులు కూడా వాళ్ళకి పెద్దగా కనపడతాయి. ఎందుకంటే వెంటనే షార్ప్గా అది పనిచేస్తుంది. నిజమైన క్రైస్తవుడి జీవితంలో పాతది ఏది కనపడకూడదు. తన మాటలు, తన ప్రవర్తన, తన నడవడిక, తన స్వభావం, తన అలవాట్లు అన్నిట్లో నూతనత్వాన్ని పొందాలి. ఎంతమంది విశ్వాసులు ఉన్నవారు ఈ రోజుల్లో అట్టి స్థితిలోనికి మార్పు చెందుతున్నారు? దేవుని విషయాలు ఏది చేసినా పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలి. ఆయన అంతటి గొప్ప దేవుడు అండి. ఆ దేవదూతలే చూడలేక కాళ్ళు కప్పుకుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలతో ఆయన్ని రాత్రింబగళ్ళు ఆరాధిస్తుంటే, ఆయన రక్తములు కడగబడిన, ఆయన స్వరూపంలో చేయబడి ప్రేమించబడి దోషులమై పాపులమై నరకానికి పోవలసిన మన కొరకు సిలువలో ప్రాణమిచ్చి, మన కొరకు తను సిలువ యాగమై గొప్ప రక్షణ ఇచ్చిన ప్రభువుని, మనకు ఆదరణకర్తగా ఉండటకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ప్రభువుని మేము ఎంతగా స్తుతించాలి, ఎంతగా ప్రేమించాలి. ప్రభువు దినం అనగానే ఎంతగా ఆయన సన్నిధికి పరుగులెత్తాలి. దేవుని వాక్యం అనగానే అగ్గగ్గలాడుతూ దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. పూర్ణతో దేవుణ్ణి ప్రేమించేవాడికి ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా వాడిలో లోపం ఉండదు. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని అనుమతి లేకుండా నువ్వు ఎవరిని ప్రేమించావు. నిజంగా నీవు నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఇంకొకరి గురించి తప్పైన ప్రేమలకు నువ్వు చోటివు, వ్యభిచారించవు, పాపానికి లాగవిత్తన్నావు. ఇతరులకు శోధన కలుగు చేసే రీతిగా నీ మాటలు, నీ వేష భాషలు ఉండకూడదు. నీ ప్రవర్తన ఇతరులకు వ్యంగ్యంగా కనపడకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలంటే మనం ధరించుకోవాలి. నీలో క్రీస్తును ఇతరులు చూడగలగాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నిన్ను చూసిన వాళ్ళే నీలో క్రీస్తును చూడాలి. ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ పరిశుద్ధత, ఆ యొక్క డిగ్నిటీ, ఆ యొక్క స్వచ్ఛత, ఆ యొక్క సాత్వికం, ఆ సహనం, ఆ దీర్ఘశాంతం, ఆ యొక్క శక్తి ఇతరులు నీలో చూడాలి. యేసుప్రభు చూసినప్పుడు ఆయనలో శక్తి ఉంది.
ప్రభువు స్వస్థపరిచే శక్తి ఆయన మీద ఉంది. నీతో మాట్లాడితే అవతల వారి మనసులకు సమాధానం దొరకాలి. నీతో మాట్లాడితే వారి మనసుకు నెమ్మది దొరకాలి. దేవుని బిడ్డలు అన్నప్పుడు తల్లి పోలి బిడ్డ, తండ్రి పోలికల బిడ్డలో ఉన్నట్లు మన పరలోకపు తండ్రి స్వరూపం మనలో కనపడాలి. ఆ ప్రేమ మనలో కనపడాలి. ప్రభువా, నన్ను నీలా మార్చవా, నీ సుగుణాలు నాకు దయచేయవా, నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించుటకు, నా పొరుగు వారిని ప్రేమించుటకు, ఏ పాపాలకు నేను చోటు ఇవ్వకుండా నీ కొరకు జీవించుటకు సహాయం చేయవా అని అడుగుదామా?